నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్వరి వరుస హిట్లతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో దర్శకుడు బోయపాటి శ్రీను శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ బోయపాటి బాలయ్య కాంబోలో సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడంతో అఖండ 2 పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక అఖండ 2 తర్వాత బాలయ్య చేయబోయే సినిమాల్లో జైలర్ పార్ట్ 2 కూడా ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. రజనీతో కలిసి జైలర్ 2లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బాలయ్య ఈ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించనున్నాడని, పార్ట్ 1లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కనబడిన తరహాలో ఆ క్యారెక్టర్ ఉండబోతుందనే కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జైలర్ 2 కోసం బాలయ్య 20 రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడనే వార్త ఒక రేంజ్లోనే వినిపిస్తోంది. దీంతో 20 రోజులు కాల్ షీట్స్ అంటే జైలర్ 2లో బాలయ్యది గెస్ట్ రోల్ కాదని, సినిమా ఆశాంతం కనబడడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. అసలు జైలర్ 2లో బాలయ్య నటించడం లేదని, అదంతా ఒట్టి రూమర్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా బాలయ్య రజనీ కాంబో సిల్వర్ స్క్రీన్ పై కనబడితే చూడాలని ఇరువురు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే జైలర్ 2 ఒక చరిత్ర సృష్టించే సినిమా అవుతుందనేది వాళ్ళ నమ్మకం. 2023లో వచ్చిన జైలర్ రజనీని వరుస ఫ్లాపుల నుంచి బయటపడేసి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దర్శకుడు నెల్సన్ కుమార్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలర్ 2 స్క్రిప్ట్ రెడీ అయిందని, సౌత్కి సంబంధించిన ఒక బడా హీరో కూడా చేయబోతున్నాడని వెల్లడి చేశారు.